నరసింహస్వామి అసలు సిసలైన నిజమైన కథ ఏంటో మీకు తెలుసా? విష్ణు నామం జపిస్తే ఏమవుతుందో మీకు తెలుసా? అసలు ప్రహ్లాదుడు ఎవరు? విష్ణువు నరసింహస్వామిలాగా అవతారం ఎందుకు ఎత్తారో మీకు తెలుసా? విష్ణువు తన భక్తుల్ని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అనేదానికి ఇదే మీకు నిదర్శనం. ప్రతి ఒక్క విష్ణు భక్తుడు చూడాల్సిన వీడియో ఇది. దేవ మహర్షి కశ్యపుడికి 13 మంది భార్యలు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క భార్య నుండి దేవతలు, రాక్షసులు, పాములు, అలానే ఈ ప్రపంచంలో ఉండే ఎన్నో జీవులు జన్మిస్తారు. వాళ్ళలో ఒకరైన దక్షపుత్రికి 2 పిల్లలు జన్మిస్తారు. వాళ్ళలో పెద్దవాడి పేరు హిరణ్యకశ్యపుడు, ఇక చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు. మరి ఈ ఇద్దరు చాలా శక్తివంతులు మరియు బలవంతులు కూడా. అలానే ఈ ఇద్దరికి దేవుళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ ఇద్దరు దేవలోకం మీద యుద్ధం చేసి దేవలోకాన్ని సొంతం చేసుకుంటారు. హిరణ్యాక్షుడి గర్వం అనేది పూర్తిగా పెరిగి ఏకంగా భూమిని అలానే భూదేవిని బంధిస్తాడు. అప్పుడు విష్ణువు వరాహస్వామిలాగా అవతారం ఎత్తి హిరణ్యాక్షుడిని హతమార్చి భూమిని భూదేవిని కాపాడతాడు. ఇక అది తన ప్రియమైన తమ్ముడు హిరణ్యాక్షుడు చనిపోయాడు అని హిరణ్యకశ్యపుడికి తెలియగానే ఎలా అయినా ఈ విష్ణువుని చంపాలి అని మహేంద్రపాల పర్వతం మీదకి వెళ్ళి బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఇదే మంచి సమయంగా అనుకొని ఇంద్రుడు తన సైన్యంతో హిరణ్యకశ్యపుడి సైన్యాన్ని ఓడించి మళ్ళీ స్వర్గాన్ని వెనక్కి పొందుతాడు. మొత్తం దైత్యులు అందరూ కూడా భయపడిపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. కానీ హిరణ్యకశ్యపుడి భార్య కయాదు మాత్రం బ్రతికే ఉంటుంది. ఆమె అప్పటికే గర్భవతి. ఇక కయాదిని బంధించి హతమారుద్దాం అనుకునే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి, ఇంద్ర, ఆమె కడుపులో విష్ణువు పరమభక్తుడు ఉన్నాడు, ఆమెకి ఏ గాయము చేయకు, లేదంటే విష్ణువు కోపానికి నువ్వు ఎదురుపడాల్సి వస్తుంది అని అంటారు. ఇక సరే అని ఇంద్రుడు ఆమెను వదిలేస్తాడు. నారదుడు కయాదుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి, అమ్మా, హిరణ్యకశిపుడు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా సురక్షితంగా ఉండు, నీకు నీ బిడ్డకి ఏ హాని నేను రానివ్వను అని మాట ఇస్తాడు. అలా కయాదు నారదుడి ఆశ్రమంలో ఉంటుంది. ప్రతిరోజు నారదుడు విష్ణువు మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ మంత్రాలు అన్నీ కయాదు కడుపులో ఉన్న ప్రహ్లాదుడు ప్రతిరోజు వింటాడు. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణువు పరమభక్తుడైపోతాడు. అలా కొన్ని నెలల తర్వాత కయాదు ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అతనికి ప్రహ్లాదాన్ని నామకరణం చేస్తుంది. ఇదే సమయంలో హిరణ్యకశ్యపుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వచ్చి ఏం వరం కావాలో కోరుకో అని అనగా, ఇక అతను అడిగిన వరానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. నన్ను ఇంటి లోపల కానీ బయట కానీ చంపకూడదు, నన్ను ఏ అస్త్రంతోనైనా ఏ శాస్త్రంతోనైనా చంపకూడదు, నన్ను రాత్రి లేదా పగలు అస్సలు చంపకూడదు, నన్ను ఏ మనిషి అయినా ఏ రాక్షసుడైనా ఏ దేవుడైనా చంపకూడదు, నన్ను ఆకాశంలోనైనా భూమి మీద కూడా చంపకూడదు అన్న వరం అడుగుతాడు. ఇది విని బ్రహ్మదేవుడు కూడా గజగజ వణికిపోతారు అని మాట ఇచ్చాడు. కాబట్టి తదాస్తు అని వరమిస్తాడు. ఈ వరం పొందగానే ఇక నాకు తిరుగులేదు అని హిరణ్యకశ్యపుడు 3 లోకాల్ని ధ్వంసం చేసి తన వశం చేసుకుంటాడు. ఇక ఈ విషయం తెలుసుకొని కయాదు హిరణ్యకశ్యపుడు దగ్గరికి ప్రహ్లాదుడిని తీసుకుని వెళ్తుంది. ప్రహ్లాదుడిని చూడగానే హిరణ్యకశ్యపుడు ఎంతో సంతోషించి హత్తుకుంటాడు. నా కొడుకుకి అన్ని విద్యలు నేర్పించమని గురువులకు ఆజ్ఞాపిస్తాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ కూడా విష్ణువు నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది తెలుసుకొని, ఇలా మన శత్రువుని మనం పూజించకూడదు నాయనా, నేనే అందరికీ దేవుణ్ణి, నన్ను పూజించాలి అని ఎంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు విష్ణువు నామాన్ని జపించడం మానలేదు. ఇక హిరణ్యకశిపుడు చేసేది అసలు ఏమీ లేక కోపంతో ఆ బాలుడు బ్రతికి ఉండడం వల్ల లాభమేమీ లేదు, నేను ఇంకో కొడుకుని కని నా బుద్ధులతో పెంచుకుంటాను, ఈ ప్రహ్లాదుడి చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇక కయాదు ఎంత ప్రాధేయపడుతున్నా సరే హిరణ్యకశిపుడు వినకుండా, అసలు వీడు మన కులాన్ని నాశనం చేయడానికే పుట్టాడు అని తన సైన్యానికి వీడిని వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపిస్తాడు. ఇక సైనికులకి ఇష్టం లేకున్నా కూడా రాజా ఆజ్ఞ ప్రకారం ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అతని కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేస్తారు, కానీ తప్పించుకొని వస్తాడు. విష సర్పాలతో కరిపిస్తాడు, కానీ బ్రతికి వచ్చేస్తాడు. ఎత్తుగా ఉన్న కొండలపై నుండి పడేస్తారు, కానీ బ్రతికి వస్తాడు. లక్షల బాణాలు అతని పైన వదులుతారు, కానీ బ్రతుకుతాడు. ఇన్ని రాజుకి చెప్పగా, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఇది అసాధ్యం,
హిరణ్యకశిపుడే ఇక మదపటి ఏనుగుని తీసుకొని వచ్చి ప్రహ్లాదుడి పైన ఎక్కించగా ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని జపించాడు. అంతే, ఆ ఏనుగు ప్రహ్లాదుడికి వంగి నమస్కరించింది. ఇక హిరణ్యకశిపుడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు తన చెల్లెలు అయిన హోలిక అక్కడికి వచ్చి మొత్తం విషయం కూడా తెలుసుకొని, సోదరా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నేను బ్రహ్మకి తపస్సు చేసి ఒక వస్త్రాన్ని కోరికగా కోరాను. ఇక ఆ వస్త్రం నేను నా మీద వేసుకొని నా నిజస్వరూప పొంగులోకి మారి నా శక్తి అంతా ఉపయోగించి అగ్నిలోకి వెళితే అగ్ని నాకు ఏ హాని చేయకూడదు అని వరం పొందాను. ఇప్పుడు నువ్వు పెద్ద మంటను ఏర్పాటు చెయ్యి. ఇక నేను ఆ తరచుడైన ప్రహ్లాదుణ్ణి నా ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చుంటాను. నా వస్త్రం వలన నన్ను మంటలు ఏమీ చేయలేవు. నేను అతన్ని గట్టిగా పట్టుకుంటాను. దెబ్బకి ప్రహ్లాదుడు కాలి బూడిదైపోతాడు అని చెబుతుంది. సరే అని మరుసటి రోజు అన్నీ చేస్తారు. ఇక హోళిక తన శక్తి మొత్తం ఉపయోగించి తన నిజస్వరూపంలోకి మారి తన మీద వస్త్రాన్ని వేసుకుని ప్రహ్లాదుని గట్టిగా పట్టుకుని ఆ మంటల్లో కూర్చుంటుంది. మంటలు మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇక ప్రహ్లాదుడు నమస్కరించి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని జపించడం మొదలు పెడతాడు. ఇక ఇదంతా విష్ణువు చూస్తూ నవ్వుతూ ఒక్కసారి ఉఫ్ అని ఊదుతాడు. ఇక ఆ గాలికి హోలిక మీద ఉండే ఆ వస్త్రం ప్రహ్లాదుడి పైన పడుతుంది. అంతే, దెబ్బకి ఆ హోలిక కాలిపోయి బూడిదైపోతుంది. ఇక తన చెల్లెలి మరణాన్ని చూసి హిరణ్యకశ్యపుడికి కోపం మరింత పెరిగింది. ప్రహ్లాదుని తన మహల్లో నిలబెట్టి ఇలా అంటాడు, అసలు నీకు ఎందుకు ఆ విష్ణువు అంటే అంత ఇష్టం? ఆ విష్ణువు నా ప్రియ తమ్ముడిని మోసం చేసి హతమార్చాడు. నా ప్రియ చెల్లెల్ని నా కళ్ళ ముందే కాల్చి బూడిద చేశాడు. అసలు నువ్వు నిజంగానే నాకే పుట్టావా అని అరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు నమస్కరిస్తూ ఓం నమో నారాయణ అని జపిస్తూ ఉంటాడు. ఇక కోపంతో హిరణ్యకశ్యపుడు కాలితో గట్టిగా ప్రహ్లాదుని తంతాడు. ప్రహ్లాదుడు గాయపడి రక్తం వస్తున్నా కూడా విష్ణు నామాన్ని మాత్రం జపించడం మానడు. అసలు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? నాకు కనిపించడే? నా ముందుకు వస్తే నేను హతమారుస్తానని భయమా? నీ దేవుడికి రప్పించు, ఇప్పుడే పిలిపించు నీ దేవుణ్ణి అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటాడు. అన్ని చోట్ల ఉంటాడా? ఏది, ఈ సింహాసనంలో ఉన్నాడా? లేదా ఈ భూమిలో ఉన్నాడా? ఈ కత్తిలో ఉన్నాడా? పోనీ నాలో ఉన్నాడా? చెప్పురా చెప్పు. అవును తండ్రి, మీరు చెప్పిన అన్ని చోట్ల ఉంటాడు. అంతెందుకు తండ్రి, మీ ముందు ఉన్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని అంటాడు. ఇక హిరణ్యకశ్యపుడు కోపంతో ఊగిపోతూ ఈ స్తంభంలో ఉన్నాడా? ఈ స్తంభంలోనా అని తన గదను తీసుకుని వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు. ఇక ఆ స్తంభం కూలిపోకుండా అలానే నిలబడుకొని ఉంటుంది. అప్పుడు అతను నవ్వుతూ ఎక్కడ్రా నీ దేవుడు, అసలు ఎక్కడా అని హేళన చేస్తాడు. అప్పుడు ఆ స్తంభం నుండి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఆ స్తంభం కూలిపోతుంది. ఆ వెలుగులో నుండి ఒక ఉగ్రరూపం బయటికి వస్తుంది. సగం శరీరం, సగం మనిషి రూపంలో, మరో సగం సింహం రూపంలో ఉంటుంది. ఆయనే నరసింహస్వామి. ఇక ఆయన గట్టిగట్టిగా కోపంతో అరుస్తూ ఉంటాడు. ఇక ఆ అరుపులకి 3 లోకాలు కూడా దద్దరిల్లిపోతూ ఉంటాయి. ఇక విష్ణు రూపాన్ని చూసి గట్టిగట్టిగా నమో నారాయణ అని అంటూ ఉంటాడు. ఇక ఇది చూసి హిరణ్యకశ్యపుడు అతనిని చంపడానికి వెళుతూ ఉండగా ఇక నరసింహుడు యుద్ధానికి దిగుతాడు. వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని మాటల్లో చెప్పలేము. ఇక నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని ఎత్తుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ద్వారం దగ్గర కూర్చొని ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, తొడల మీద పెట్టుకొని మనిషి కాదు, జంతువు కాదు, సగం మనిషి సగం జంతువు రూపంలో ఏ అస్త్రం కాదు, ఏ శాస్త్రం కాదు, తన గోర్లతో హిరణ్యకశ్యపుడి కడుపు మీద చేతులు పెట్టి తన గోర్లతో చీల్చి గట్టిగా అరుస్తూ చంపేస్తాడు. అలాగే అక్కడ ఉన్న రాక్షసులందరినీ కూడా తరిమి తరిమి చంపేస్తాడు. ఇక తన కోపం ఎంతటికీ తగ్గదు. అప్పుడు సాక్షాత్తు శివుడు వచ్చి నరసింహుడితో యుద్ధం చేసి తన కోపాన్ని శాంతింపచేస్తాడు. ఇక వాళ్ళ యుద్ధం కూడా అసలు మామూలుగా ఉండదు. ఇక శివుడు శబలేశ్వరుని రూపం ఎత్తి నరసింహస్వామితో యుద్ధం చేసి శాంతింపచేస్తాడు. నరసింహుడు శాంతించి
ప్రహ్లాదుని తన తొడల మీద కూర్చోబెట్టుకొని అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. సో చూశారు కదండి, ఓం నారాయణాయ అన్న మంత్రానికి ఉన్న శక్తి. మీరు కూడా విష్ణువు అనుగ్రహాన్ని పొందాలి అంటే మాత్రం ఈ మంత్రం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉండండి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని చెప్పుకుంటూ ఉండండి. మీ జీవితం కూడా మారుతుంది. సో విన్నారు కదండి, నరసింహస్వామి పూర్తి కథ ఏంటో తెలుసుకుందాం. అలానే ఓం నమో నారాయణ అన్న మంత్రానికి ఉన్న శక్తి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః. ఓం నమో నారాయణాయ.